గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఝాన్సీ. ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాం. ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు, డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే క్లినికల్ రీసెర్చర్ కూడా. సో సార్ని అడిగి స్టంట్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా, చిన్న పెద్ద అని తేడా లేదు, పెద్దవాళ్ళు అయితే చాలా వరకు స్టంట్స్ వరకు వెళ్తున్నారు. అసలు వాట్ ఈజ్ స్టంట్, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ స్టంట్ వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ అసలు స్టంట్ అంటే ఏంటి, అండ్ స్టంట్ అంటే ఇంకా మన బాడీలో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి? ఈ స్టంట్ అంటే ఏంటంటే, మనం ఇంతకుముందు చిన్నప్పుడు చూసుంటారు మీరు, బాల్ పాయింట్ పెన్స్ వాడుతుంటే స్ప్రింగ్ కాయిల్స్ ఉండేవి, అటువంటివే. కానీ ఆల్రెడీ దాన్ని ఏ మెటీరియల్తో చేస్తారు, దాని మీద పాలిమర్ వేరే రకంగా అడ్వాన్స్ టెక్నాలజీ చేసింది. మామూలు స్ప్రింగ్ కాయిల్ అంటే స్ప్రింగ్ కాయిల్ లాగా కాదు. ఎందుకంటే అది బలూన్ మీద అమర్చి శరీరంలోని హార్ట్ రక్తనాళాలు బ్లాక్ పెట్టినప్పుడు మన దానికి స్పెషల్ క్యాటలిస్ట్ లేకపోతే అది క్లాట్ అయిపోయి ఇమీడియట్గా బంద్ అయిపోతుంది. సో కనుక చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత, ఇంతకుముందు మనం ఏంటంటే రక్తనాళాలు హార్ట్లో మీకు తెలిసినట్టుగా ఒకటి కుడి దిక్కు రెండు ఎడమ దిక్కు ఉంటుండే. ఆ రక్తనాళాలు బ్లాకేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సన్నటి వైర్ వేసి దాని మీద బెలూన్ తీసుకెళ్ళి బెలూన్ ద్వారా బ్లాకేజ్ని క్రష్ చేసి దాన్ని ఓపెన్ చేస్తుంటుంది. కాకపోతే ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అన్ఫార్చునేట్లీగా మీకు చూస్తుంటాం, మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్గా మళ్ళీ కూర్చుకుపోయి క్లోజ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లంను అరికట్టడానికి మనము చాలా రీసెర్చ్ ద్వారా, ఇనిషియల్లీ బలూన్ చేస్తే కొన్ని రోజులు నడుస్తుండే కొంతమందికి, మళ్ళీ నారింగ్స్ వస్తుండే, కొందరికి ఇమీడియట్గా ఆర్టరీ కొలాప్స్ అయిపోతుంది. వీటి అన్నింటినీ అవాయిడ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక మెష్ వంటి స్ట్రక్చర్నే మనం స్టెంట్ అంటున్నాం. ఇది ఎంత మినిమల్గా ఉంటుందంటే, ఒక్కొక్క వైర్ థిక్నెస్ 80 మైక్రాన్స్ 60 మైక్రాన్స్ అంత థిన్ మెష్ను దాని ఒక కాయిల్ లాగా చేసి బలూన్ మీద క్రింప్ చేసి పెడతాం. ఎట్లయితే బలూన్ మనం తీసుకెళ్తుంటామో రక్తనాళాలకి, ఇప్పుడు చేతి ద్వారా అదైతే బ్లాకేజ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి బలూన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ కాయిల్ మెష్ ఏదైతుందో అది ఆర్టరీని అట్లనే ఉంచి మళ్ళీ కొలాప్స్ కాకుండా కాపాడుతుంది. దాన్ని మేజర్ అడ్వాన్స్మెంట్గా మనము కార్డియాలజీ ట్రీట్మెంట్లో మనం చెప్పుకోవచ్చు. ఇది జరిగింది చాలా నాళ్ళు అయింది. యాంజియోప్లాస్టీని ఫస్ట్ 1977లో ఆండ్రియా గ్యురెన్జిక్ అనుకున్నారు, అంటే బలూన్తో చేసేది. కాకపోతే మళ్ళీ నారింగ్స్ వచ్చి కొలాప్స్ అవుతున్నప్పుడు 1984లో సిగ్వర్డ్ అని ఉర్లిక్ అని వాళ్ళిద్దరు కలిసి స్టెంట్ అనేది ప్రక్రియను కనుక్కున్నారు. స్టెంట్ అంటే యాక్చువల్లీ ఒక డెంటల్ డాక్టరు అప్పుడు ఇట్లాంటి సపోర్ట్స్ టీత్కి అరేంజ్ చేస్తుండే కనుక ఆ పేరు మీద స్టెంట్ అనే పర్సన్ ద్వారా స్టెంట్ అనేది వీళ్ళు తీసుకున్నారు. కానీ ఇది ఎంత పాపులర్ అయింది, ఎందుకంటే దాన్ని చేయడం వల్ల చాలా ఇమీడియట్గా వచ్చే క్యాత్ ల్యాబ్లో సడన్గా మళ్ళీ ఆర్టరీ బంద్ అయినప్పుడు రోగికి హార్ట్ అటాక్ అవుతుండే, దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుండే, చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే. అవన్నిటిని కూడా మనకు కంట్రోల్ చేసి మనం కాన్ఫిడెంట్గా ఈ బ్లాక్ను తొలగించే పద్ధతి మార్గాన్ని ఇచ్చిన అడ్వాన్స్మెంట్ టెక్నాలజీనే స్టెంట్. అయితే ఏ ఆర్టరీకి ఎంత సైజ్ స్టెంట్ పెట్టాలా, దాని తర్వాత ఎంత లీజన్ ఉంటే ఎంత పొడుగు స్టెంట్ పెట్టాలా అనేది మనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు తెలుస్తుంది. అది కాకుండా మనం అబ్నార్మల్ సైజెస్ పెడితే మళ్ళీ ఆర్టరీ రప్చర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చాలా టెక్నాలజీతో కూడుకున్న పని. కానీ ఇంతకుముందు ఒట్టి మెటల్ స్టెంట్సే ఉంటుండే. మెటల్ స్టెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పనిచేస్తుండే, కానీ ఆ మెటల్ మీద మళ్ళా కొలెస్ట్రాల్ లాంటివి పెరిగిపోయి రీస్టినోసిస్ అంటారు దాన్ని, అలాంటివి ఎక్కువగా జరుగుతుండే. దాన్ని అవాయిడ్ చేయడానికి స్టెంట్ మీద డ్రగ్ కోటింగ్ చేస్తున్నారు, అంటే ప్యాక్లిటాక్సాల్ అని, దాని తర్వాత సిరులిమస్ అని డ్రగ్స్ దాని మీద కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడే మళ్ళీ నారింగ్స్ వచ్చి అక్కడే మళ్ళీ పోరికిపోయేది చాలా తగ్గింది. సో దాన్ని మందు పూసిన ఉన్న స్టెంట్స్ కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నారు. ఈ స్టెంట్స్ వల్ల ఏంటంటే మళ్ళీ చేసిన చోటనే నారింగ్ వచ్చి ఫాలోఅప్లో నారింగ్స్ వచ్చేది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గింది. సో ఇన్ అదర్ వర్డ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టెంట్స్ ఉండడం వల్లనే మనం చాలామంది రోగులకు ఏమాత్రం ఆపరేషన్ లేకుండా చిన్న 5 French రక్తనాళాల క్యాథటర్ మీద మనం తీసుకెళ్ళి బ్లాక్స్ తొలగించి మళ్ళీ అక్కడే నారింగ్స్ రాకుండా ఈ మెష్ వర్క్ లాంటిది అమర్చినప్పుడు మళ్ళీ ఫాలోఅప్లో కూడా నారింగ్స్ రాకుండా దాని మీద మందు పూసి చేస్తున్నాం కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నాం. ఈ స్టెంట్స్ అనేది హార్ట్ రక్తనాళాల ట్రీట్మెంట్లో వచ్చిన మేజర్ అడ్వాన్స్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్టెంట్ వేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ వేయించాల్సి ఉంటుందా?
స్టెంట్స్ వేసినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా వెసల్ సైజ్ ఎంత, లీజన్ ఎంత ఉందని అసెస్ చేసి కరెక్ట్గా చేసినట్టయితే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మనం సరిగా చేయక ఎక్స్పర్టైజ్ లేనప్పుడు దాని తర్వాత పెద్ద ఆర్టరీలో చిన్న స్టెంట్ పెట్టినా, చిన్న ఆర్టరీలో పెద్ద స్టెంట్స్ పెట్టినా దానికి డ్యామేజెస్ జరిగి మళ్ళీ ప్రమాదం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చిందంటే సన్నటి వైర్ మీద ఇంట్రాకొర్నరీ ఇమేజింగ్ అని, ఓసిటీ అని, ఐవర్స్ అని క్యాథటర్స్ ద్వారా మనం ఆర్టరీని ఎంత సైజు ఉందనేది డైరెక్ట్గా మిల్లీమీటర్ మాత్రలో మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంది. అలా చూసినప్పుడు ఏ సైజ్ది కరెక్ట్ స్టెంట్ పెట్టి స్టెంట్ అమర్చిన తర్వాత స్టెంట్ లోపల ఆర్టరీలో సరిగ్గా కూర్చుందా, ఎక్స్పాండ్ అయిందా లేదా, ఇంకేమైనా నారేయింగ్ మిగిలిందా అని చూసడానికి కూడా ఈ ఇంట్రాకోర్నరీ ఇమేజింగ్, ఐవర్స్, ఓసిటీ అనే పరికరాలు మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఇలా ఇమేజింగ్ గైడెన్స్ చేసి మనం స్టెంట్స్ చేసినట్టయితే మళ్ళీ స్టెంట్స్లో ప్రమాదము అయ్యేది, మళ్ళీ నారింగ్స్ వచ్చే ఛాన్స్ చాలా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది. మళ్ళీ పెయిన్స్, మళ్ళీ హార్ట్ అటాక్స్ కూడా చాలా సింగిల్ డిజిట్స్లో వస్తాయని మనకు అధ్యయనంలో తెలిసింది. సో ఇంతకుముందు కేవలము క్యాథ్లాబ్ మెషిన్ మీద ఎక్స్రే కిరణాల కింద చూసే స్టెంట్స్ చేస్తున్నప్పుడు కొంచెం నారింగ్స్ 100 మందిలో 10-15% మందికి ఉంటుండే. ఇలా ఇంట్రాకోర్నరీ ఇమేజింగ్, ఓసిటీ, ఐవర్స్ గైడెన్స్ ద్వారా చేసినప్పుడు ఈ నారింగ్ ఛాన్స్ సింగిల్ డిజిట్స్లోకి తగ్గినాయి 7-8%. కాకపోతే చేయడం ఎవరు చేస్తున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆపరేటర్కు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ సైజ్ స్టెంట్ పెడుతున్నారు, స్టెంట్ క్వాలిటీ ఏంటి, దాని మీద ఉన్న మందు ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కనుకనే మనం ఏదైతే చాలా కంపెనీస్లో ఇవాళ రేపు ఫార్మా ప్రొడక్ట్స్ చేసినట్టు స్టెంట్స్ వస్తున్నాయి, కానీ అన్నింటినీ కాకుండా ఏదైతే చాలా టెస్ట్ అయ్యి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నట్లాంటి యాబట్, మెట్రానిక్ అట్లాంటి కంపెనీలు అయితే స్టాండర్డ్ కంపెనీల స్టెంట్స్ చాలా వేల మంది రోగుల మీద టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయినా కనుక వాటన్నిటికీ కూడా ఈ నారింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు స్టెంట్స్ వచ్చినాక ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి దానికి తీసుకోవాల్సిన బ్లడ్ థిన్నర్స్, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అని, దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు స్టాటిన్స్ అని అవి వేసుకుంటే ఏంటంటే మళ్ళీ నారింగ్స్ రాకుండా రోగికి నార్మల్గా లైఫ్ పుచ్చుకోవడానికి మనకు సైన్స్, టెక్నాలజీ దాని తర్వాత తీసుకునే మందులు అవకాశాన్ని ఇచ్చాయి. ఓకే సార్, నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఇఫ్ షుగర్ పేషెంట్స్ అనుకోండి, నార్మల్గానే వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ షుగర్ పేషెంట్కి కనుక స్టెంట్ వేసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి అంటే మామూలుగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కడైనా కూడా మళ్ళీ నారింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని వాస్తవం. ఈ స్టెంట్ పెట్టినప్పుడు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు స్టెంట్లో మళ్ళీ నారింగ్ ఛాన్స్, రీస్టినోసిస్ అనేది అంటాము, అది కొంచెం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిసింది. దానంతా అట్లంతా మాత్రాన డయాబెటీస్ ఉన్నప్పుడు అసలే స్టెంట్ పనికిరాదన్నట్టు కాదండి. డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అసలే స్టెంట్కి పనికిరాదనేది లేదు. డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, ఇంట్రాకోర్నరీ ఇమేజింగ్ ద్వారా మనం చాలా మందికి ఆపరేషన్ లేకుండా స్టెంట్స్ ద్వారానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ స్టెంట్లో డయాబెటిక్ పేషెంట్స్లో ఏ స్టెంట్ మంచివి అనేవి కూడా అధ్యయనాలు జరిగి ఇవన్నీ కూడా బైపాస్ సర్జరీకి ఈక్వలెంట్గా పనిచేస్తున్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది. కనుక మనకు ఈవెన్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా సర్జరీ మస్ట్ అని కాదు, స్టెంట్స్ ద్వారా చేయొచ్చు. కాకపోతే ఎక్కడ బ్లాక్ ఉంది, ఎన్ని వెసల్స్లో బ్లాక్ ఉంది, మెయిన్ వెసల్లో బ్లాక్ ఉందా, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉంది, అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మనం ఏ పేషెంట్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, స్టెంటా, బైపాస్ సర్జరీ అనేది ట్రీటింగ్ ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అంతేకాని డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అసలే స్టెంట్ చేయకూడదు అనేది ఏం లేదు. ఓకే సార్, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్? అదే ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఏమో కేవలం మెటాలిక్ స్టెంట్సే ఉంటుండే, దాని తర్వాత మందు పూసిన స్టెంట్స్ వచ్చినాయి, డ్రగ్ స్టెంట్స్ అని. మధ్యలో ఏంటంటే అబ్జార్బ్ అయిపోతే స్టెంట్ బాగుంటుంది పని అయిపోయిన తర్వాత అనుకొని అబ్జార్బుల్ స్టెంట్స్ అని వచ్చినాయి. కానీ ఆ స్టెంట్స్ అబ్జార్బ్ అవుతున్నప్పుడు చాలా ఇన్ఫ్లమేషన్ వచ్చి పక్క క్లాటింగ్ అది సంభవించింది. కనుక అవన్నీ మార్కెట్ నుంచి విత్డ్రా అయినాయి. కానీ ఈ మధ్యనే మన ఇండియన్ కంపెనీ ఒకటి సన్నటి అబ్జార్బ్ అయ్యే స్టెంట్స్ ద్వారా మళ్ళీ ఇంకొక కొత్త రకం స్టెంట్ లాంచ్ చేసింది. కానీ అంత ఫ్రీక్వెంట్గా యూటిలిటీ జరగటం లేదు. ఎందుకంటే అర్లియర్ యాబట్ వాళ్ళు చేసిన స్టెంట్ ఇది స్టెంట్లో క్లాటింగ్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యి విత్డ్రా చేయడం జరిగింది. కనుక మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్టెడ్ పేషెంట్స్కు రిస్క్, క్లాటింగ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకే అట్లాంటి అబ్జార్బుల్ స్టెంట్స్ పెడుతున్నాం. ఇంకోటి మెగ్నీషియం మెటల్తో బేస్ చేసిన స్టెంట్స్ కూడా రాబోతున్నాయి, అవి కూడా అబ్జార్బ్ అవుతాయని మనకు స్టడీస్లో వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే 90%, 95% స్టెంట్స్ అబ్జార్బ్ కావు, గుండె లోపలనే ఉండి దాని లోపల నార్మల్ ఆర్టరీలో సెల్స్ ఉన్నట్టు సెల్స్ ఫామ్ అయిపోతాయి. కనుక అలాంటి స్టెంట్స్ కూడా చాలా మంచివి ఉన్నాయి. ఓకే సార్, మన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ చాలా వీక్గా ఉన్నప్పుడు, లేదంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి ఏదైనా క్రానికల్ డిసీజ్కి గురి అయినప్పుడు
అప్పుడు వాళ్ళకి స్టెంట్ అనేది సజెస్టబుల్? అట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇంకా అడ్వాంటేజ్ ఏమో, అట్లాంటి వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సర్జరీ చేస్తే బైపాస్ సర్జరీ తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఏమాత్రము మత్తు లేకుండా, ఏమాత్రం రిస్క్ లేకుండా మన స్టెంట్స్ పరికరాలను బలూన్తో దానికి మెటీరియల్ తీసేసి దాని తర్వాత అక్కడనే స్టెంట్ అమర్స్తే నారోయింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దానికి రిస్క్ అసలు ఉండదు. అందుకనే మెయిన్గా స్టెంటింగ్ అడ్వాన్స్మెంట్ అయ్యింది. ఎందుకంటే ఆపరేషన్లో చాలా మత్తుకు సూటబుల్ లేని వాళ్ళకి, సిక్ ఉన్న వాళ్ళకి, బీపీ తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ చేయలేకపోతుంది. స్టెంట్స్ ద్వారా ఏంటంటే మంచి పర్సన్ ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు ఏ రోగికైనా ఎంత ఏజ్ ఉన్నా ఎక్కడున్నా దాన్ని బట్టి మనకు ఈ స్పెషల్ మెథడ్స్ వాడితే కనుక, ఇంట్రాకార్నరీ ఇమేజింగ్ ఐవాస్ అని వాడితే కనుక ఇంకా మెయిన్ వెసల్లో ఉన్న మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సార్, స్టెంట్ అంటే ఇప్పటి వరకు మాకు తెలిసింది ఏంటంటే హార్ట్కి సంబంధించి స్టంట్ వేస్తారు అని చెప్పి, ఇంకే ఇతర శరీర భాగాల్లో స్టంట్ వేయడానికి అవకాశం అంటే బేసికల్గా ఎక్కడైతే నారోయింగ్ వచ్చి కొలెస్ట్రాల్ ప్లేక్స్ పెరిగిపోయి బ్లాక్ అవుతుందో వాటి అన్ని చోట్ల కూడా మనకు ఆ బ్లాక్ను బలూన్తో క్రష్ చేసి తొలగించి అక్కడ స్టెంట్ పెట్టడానికి మార్గం ఉంది. హార్ట్ రక్తనాళాల్లో పెట్టినప్పుడు దాన్ని కొరోనరీ స్టెంట్స్ అంటున్నాం. ఈ కాళ్ళల్లో కూడా బయట అంతా పెట్టినప్పుడు దాన్ని పెరిఫెరల్ స్టెంట్స్ అంటాం. దానికి పెరిఫెరల్గా ఆర్టరీ నుంచి పెద్ద సైజు స్టెంట్స్ ఉంటాయి అవి. ఇప్పుడు ఆబ్వియస్లీ హార్ట్ రక్తనాళాల్లో డయామీటర్ కంటే కాలుది చేతిది రక్తనాళాలు పెద్దగా ఉంటాయి కనుక వాటికి పెద్ద డయామీటర్ స్టెంట్స్ ఉంటాయి. అలానే కిడ్నీ రక్తనాళాలకు చేసినప్పుడు రీనల్ ఆర్టరీ స్టెంట్స్ అని, ఇంకా కాళ్ళ వెసల్కి చేసినప్పుడు ఫిమరల్ స్టెంటింగ్ అని, ఈలియాక్ స్టెంటింగ్ అని, ఎక్కడ నారోయింగ్స్ ఉంటే అక్కడ స్టెంట్స్ చేయడానికి మార్గం ఉంది. కానీ ఉన్నదా, అవసరం ఉందా లేదా స్టెంట్ అనేది చూసుకొని కన్సర్న్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ పాటించి ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గర స్టెంటింగ్ చేసుకోవడం చాలా అవసరం. సో సార్, వాల్యులర్ హార్ట్ డిసీజ్ అంటే జనరల్గా అందరికీ తెలిసిన చాలా తక్కువ. సో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏంటి అది ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచి? అంటే మామూలుగా అయితే హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయమ్మా. పైన 2 ఛాంబర్స్ ఏట్రియా అని, కింది 2 ఛాంబర్స్ వెంట్రికల్స్ అని అంటాం. ఈ రైట్ సైడ్ నుంచి అయితే రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళి, లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి వచ్చి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ అయోటా ద్వారా శరీరం అన్నిటికీ రక్తం సరఫరా అవుతుంది. ఇది మామూలుగా సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ ఏదైతే ఒక డైరెక్షన్లో వెళ్ళేదానికి నేచర్ అండి, భగవంతుడు అనండి, ఈ ఛాంబర్స్ మధ్యలో క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్నే వాల్వ్స్ అంటాం. ఇది రైట్ సైడ్ రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది ట్రైకస్పిడ్ వాల్వ్ అని, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది మైట్రల్ వాల్వ్ అని, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ దగ్గర ఉన్నది పల్మనరీ వాల్వ్ అని, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా దగ్గర ఉన్నది అయోటిక్ వాల్వ్ అని మనం సంబోధిస్తాం. మామూలుగా అయితే ఈ వాల్వ్ ఫ్రీగా ఓపెన్ అయినప్పుడు బ్లడ్ అంతా బయటకు వస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏజ్ వల్లగా కాల్షియం జమ అయినా, లేదంటే చిన్నప్పుడు బ్యాక్టీరియల్ రుమాటిక్ ఇన్ఫెక్షన్ హార్ట్ డిసీజ్ అంటారు. రుమాటిక్ బ్యాక్టీరియా స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా ఫస్ట్ గొంతు దగ్గర నొప్పి వచ్చి దాని తర్వాత వాల్వ్స్ని అటాక్ చేస్తుంది. అప్పుడు వాల్వ్ సరిగా ఓపెన్ కాకుండా ఇట్లా డూమింగ్ అవుతాయి. డూమింగ్ అంటే ఇలా అయినప్పుడు కింద నుంచి బ్లడ్ వచ్చేదానికి అబ్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని అట్లా డూమ్ అయ్యే కండిషన్ను మనం అయోటిక్ స్టెనోసిస్ అనే అయోటిక్ వాల్వ్లో, మైట్రల్ స్టెనోసిస్ అని మైట్రల్ వాల్వ్లో, అట్లనే పల్మనరీ వాల్వ్లో, ట్రైకస్పిడ్ వాల్వ్లో వాటి స్టెనోసిస్ అని మనం సంభవిస్తాం. అలానే కాకుండా ఇప్పుడు ఓపెనింగ్ అబ్నార్మల్ అవడమే కాకుండా అప్పుడప్పుడు క్లోజ్ అయినప్పుడు కూడా అక్కడ లీక్ ఉండడము, లేకుంటే క్లోజ్ సరిగా కాలేకపోవడము, దూరంగా ఉండడము, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాల్వ్లో లీకేజెస్ సంభవిస్తాయి. మైట్రల్ రిగజిటేషన్ అని, అయోటిక్ రిగజిటేషన్ అని, ట్రైకస్పిడ్ రిగజిటేషన్గా వాటిని పరిగణిస్తాం. వీటికి నారోయింగ్ ఉన్నా, లీకేజ్ ఉన్నా ఇంతకుముందు అయితే మనం కేవలము ఆపరేషన్ చేసే దాన్ని మారుస్తుంటిమి. కానీ ఈ మధ్య ఆపరేషన్ లేకుండా కూడా దాన్ని పర్క్యూటెన్స్ విధానం ద్వారా అమర్చే టెక్నిక్ మనకు వచ్చింది. ఈ ఆపరేషన్ అంటే ఇంతకుముందు మత్తు చేయడం, దాన్ని కటింగ్ చేయడం రిస్క్ ఉంటుంటే కనుక దానికి చాలామంది ఫిట్గా లేకపోతుంది. కానీ ఈ మధ్య వచ్చిన థెరపీస్లో కేవలం ఖాళీ రక్తం ద్వారా గుండా వాల్వ్ను సరి చేసేదానికి మనకు మార్గం ఉంది. సార్, అసలు ఈ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో అయినా? దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మామూలుగా ఇందాక అన్నట్టుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకాకస్ అనే దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి, తర్వాత వాల్వ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చి వాల్వ్ అన్ని గట్టిపడిపోవడం, ఫైబ్రోసిస్ కావడం, లేదంటే వాల్వ్ ఉన్న బ్యాక్టీరియా తినడం వల్ల లీకేజ్ సరిగ్గా జాయింట్ కాకుండా లీకేజ్ కావడం వల్ల రిగజిటేషన్ రావడం సంభవిస్తుంది. సో ఇలా కాకుండా ఏజ్ వల్ల కూడా వాల్వ్స్ గట్టిపడిపోయి ఇంకా కాల్షియం డిపాజిట్ అయినప్పుడు డిజనరేటివ్ ప్రాసెస్గా మనం సంభవిస్తాం. ఇవి ప్రిడామినెంట్గా ఇండియాలో యంగ్ వాళ్ళలో అయితే రుమాటిక్ హార్ట్ డిసీజు, దాని తర్వాత పెద్దవాళ్ళలో అయితే కనుక ఈ లీకేజ్ ప్రాబ్లం వచ్చడం, లేదంటే కాల్షియం జమ అవ్వడం వల్ల కాల్సిఫిక్ అయోటిక్ వాల్వ్ డిసీజు జరుగుతుంటుంది. ఈ మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అనే దానికి రుమాటిక్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ బ్యాక్టీరియా స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదాన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటుంటుంది. ఈ అయోటిక్ వాల్వ్ కాల్షియం జమ అయ్యేదాన్ని డీజనరేటివ్ కాల్సిఫిక్ వాల్వ్ డిసీజ్ అంటాం.
రుమాటిక్ వాల్వ్స్లో వచ్చే నారోయింగ్కు ఇంతకుముందు మనం పీబీఎంబీ బలూన్ మెటల్ వాల్వటమేని చాలా ఏళ్ళ నుంచి ఇండియాలో చేస్తున్నాము. మనమే వేరే కంట్రీ వాళ్ళకి నేర్పించాము. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి రుమాటిక్ మెటల్ స్టెనోసిస్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది. దాంట్లో లీకేజ్ వచ్చినప్పుడు మాత్రం ఇంతకుముందు మనకు ట్రీట్మెంట్ మార్గం లేకుండే ఇప్పుడు సర్జరీనే మార్గం ఉంటుంది. ఆపరేషన్ చేసి మొత్తం మార్చడమే మార్గం. ఈ మధ్య దానికి కూడా మైట్రా క్లిప్ విధానం అని వచ్చింది. ఏ లీకేజ్ ఉందో అక్కడ 2 లీఫ్లెట్ సరిగా జాయిన్ కానప్పుడు కింద క్లిప్స్తో చేసి లీకేజ్ని తగ్గిస్తుంటుంది. అదే కాకుండా పైన ఉన్న అయోటిక్ వాల్వ్ లెఫ్ట్ సైడ్ నుంచి రక్తం తీసుకుపోయే అయోటిక్ వాల్వ్ మీద కాల్షియం జాయిన్ అయినప్పుడు అయోటిక్ స్టినోసిస్ అని, దాని తర్వాత దాని వాల్వ్ సరిగా క్లోజ్ కానప్పుడు లీకేజ్ వచ్చినప్పుడు అయోటిక్ రిగజిటేషన్గా మనం పరిగణిస్తాం. ఇంతకుముందు దానికి కూడా సర్జరీ చేసి అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తుంటే ఈ మధ్య సర్జరీ లేకుండా కేవలం ఖాళీ రక్తం ద్వారా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ వాల్వ్ని అమర్స్తాం. ఇందులో బొమ్మలో చూసినట్టుగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వచ్చి ఇక్కడ అమర్చే వాల్వ్నే ఇది టావర్ వాల్వ్ అంటాం. అంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంట్ కానీ ఇక్కడ నుంచి వచ్చి అయోటా నుంచి వచ్చి పెడుతున్నాం కనుక అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కానీ ఇంప్లాంట్ కానీ మనం పరిగణిస్తాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏమాత్రం ఛాతీ కటింగ్ ఉండదు, నొప్పి ఉండదు, మత్తు లేదు. కేవలం కాలు నుంచి తీసుకొచ్చి ఇనిషియల్గా క్యాల్సిఫైడ్ వాల్వ్ని క్రష్ చేసి తర్వాత ఆర్టిఫిషియల్ వాల్వ్ పెడతాం కనుక ఇమీడియట్గా రోగి కోలుకొని దాంట్లో ఒక రోజులనే మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ కావడానికి రెడీ అవుతారు. ఈ టావర్ అనే ప్రక్రియ ఇంతకుముందు సర్జరీకి సిట్ లేని వాళ్ళకే చేస్తుంటివి. ఈ మధ్య ఏమిటంటే ఆపరేషన్కి మధ్య రకంగా ఉన్న ఫిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆపరేషన్ కంటే కూడా ఈ టావర్ విధానం ద్వారా లాభం ఉంటుందనే వాళ్ళ అధ్యయనంలో వచ్చింది కనుక ఈవెన్ ఆపరేషన్ ఫిట్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కోతలేని టావర్ విధానం ద్వారా ఈ అయోటిక్ స్టెనోసిస్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాకపోతే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనకి 10 ఏళ్ల వరకు ఈ వాల్వ్స్ పెట్టినవి బాగుంటుందని మనకు స్టడీస్లో ఉంది కనుక ఏజ్ ఎవరికైతే 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే మనం ఈ టావర్ ప్రక్రియ చేస్తాము. అంతకంటే యంగ్ ఉన్న వాళ్ళకి చేస్తే మళ్ళీ నారోయింగ్స్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం ప్రొసీజర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక అట్లాంటి వాళ్ళు ఆపరేషన్ చేయడం, 65 పైబడ్డ వాళ్ళకు టావర్ చేయడం జరుగుతుంది. కాకపోతే టావర్ చేసినా మళ్ళీ నారోయింగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాని సెకండ్ వాల్వ్ టావర్ అని చేయొచ్చు. లేదంటే ఆపరేషన్ చేసినాక వాల్వ్స్ డిజనరేట్ అయిన వాటికి కూడా ఈ టావర్ విధానము మనము చేయొచ్చు. అంటే సర్జరీ తర్వాత బయోప్రాస్థెటిక్ వాల్వ్ ఉంటే దాని లోపల మనం టావర్ వాల్వ్ని అమర్చవచ్చు. ఇంకా రోగికి కొందరికి వెరీ రేర్లీ ఇంకా ఎక్కువ రోజులు బతికినప్పుడు 3వ ప్రొసీజర్ కూడా అవసరం పడ్డప్పుడు కూడా చేయడానికి మనం ప్లానింగ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. కాకపోతే ఈ టావర్లో చిక్కు ఏమిటంటే ఏ రోగికి ఏ విధమైన వాల్వ్ అమర్చాలా, ఏ ప్రికాషన్స్ తీసుకొని చేయాలా, ఇంకా దాని హార్ట్ టీమ్ కాన్సెప్ట్ అంటారు. రోగి వచ్చినప్పుడు సర్జరీ బెటరా టావర్ బెటరా అని చూసుకోవడానికి అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్ అయితే హార్ట్ టీమ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పరికరాలు ఉంటాయి. దాన్ని చేసే క్లినికల్ కార్డియాలజిస్ట్ మేమే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లాగానే కాకుండా దాన్ని చూసుకునే క్లినికల్ కార్డియాలజిస్టులు, మత్తు డాక్టర్లు, ఇమేజింగ్ స్పెషలిస్టు, కార్డియాక్ సర్జన్స్ అందరు కలిసి చేస్తాను చాలా ఇంపార్టెంట్. అప్పుడే రోగికి ఆప్టిమల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ కొంచెం చిన్న అయోటాలో ఎక్కువ పెద్ద సైజు వాల్వ్ పెట్టినా సడన్గా అయోటిక్ రప్చర్లు అయి చనిపోవడం, లేదంటే చేసేటప్పుడు సరి చేయకపోతే దాని తర్వాత ఎక్కువసార్లు హార్ట్ కండక్షన్ సిస్టంలో బ్లాక్స్ వచ్చి పేస్ మేకర్ అవసరం ఉండడం, ఇట్లాంటివి సంభవించడానికి అవకాశం ఉంటుంది. సో కనుక ఈ హై ఎండ్ ప్రొసీజర్లు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ప్రొసీజర్లు అన్నీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఇంతమందికి ఎన్ని చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్ని అని కనుక్కొని చేయించుకుంటే మంచిది. ఆ వాల్వ్ పెట్టిన ఇంకో బ్యూటీ ఏంటంటే దాని తర్వాత సర్జికల్ వాల్వ్ చేసినాక బ్లడ్ థిన్నర్స్ వేసుకోవడం, దాని తర్వాత పీటీఎన్ఆర్ మార్చుకోవడం, చెస్ట్ చేయించుకోవడం అదేం అవసరం ఉండదు. రోగి ఇమీడియట్గా కోలుకొని కేవలం ఆస్పిరిన్, స్టాటిన్ లాంటి మాత్రల ద్వారా హాయిగా ఉండగలుగుతారు. 1 in 3 months అట్లా చూపించుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక మేజర్ అడ్వాన్స్మెంట్. సో అది చేయడం ఈజీ, చేసిన తర్వాత రోగికి దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సార్ అసలు డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఏమైనా ముందుగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయా ఇందులో? అంటే మనకు అయోటిక్ వాల్వ్కి ఒక సిమ్టమ్ ఉంటుంది, మైట్రల్ వాల్వ్కి ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ కన్సర్న్ స్పెషలిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. బై అండ్ లార్జ్ నడిచినప్పుడు దడ రావడం, లేకుంటే ఆయాసం రావడం ఉండి దాని తర్వాత అప్పుడప్పుడు కళ్ళు చీకట్లు వచ్చి పడిపోయినప్పుడు అట్లా ఉన్నప్పుడు మాత్రం ఈ వాల్వ్ అయోటిక్ వాల్వ్ నారంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మాత్రం ర్యాపిడ్గా డౌన్ హిల్ కోర్స్ ఉంటుంది కనుక ఇమీడియట్గా మనం వీళ్ళని తొందరలో టావర్ ప్రక్రియ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాకపోతే మనం ఒక ఓవర్ నైట్ చేసేది కాదు, 2 వారాలన్నా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకొని దానికి ముందు యాంజియోగ్రామ్ చేసుకొని దాని తర్వాత అయోటిక్ రూట్ యాంజియో అని చేసి దాని తర్వాత ఏ విధమైన వాల్వ్ అమర్చాలని డిసైడ్ అవుతుంది. అలా కాకుండా దానికి ముందు సిటీ యాంజియో అని ఒక టెస్ట్ చేసి కూడా మనము ఏ సైజు ఏ పేషెంట్కి ఏ విధమైన కవాటం అవసరం వస్తుంది అనేది మనం నిర్ధారిస్తాం. వీటన్నిటి తర్వాత అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తే కాల్ రక్తాలను కూడా తీసుకెళ్ళి 14 French వాల్వ్ను
ఎక్కడైతే వాల్వ్ సరిగా నారంగా ఉండి ఓపెన్ అయితే లేదో దాన్ని బలూన్తో క్రష్ చేసి తర్వాత వాల్వ్ అమరుస్తాం. ఈ క్రష్ చేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ బ్రెయిన్కి వెళ్ళి పారాలసిస్ ఏమైనా అవుతుందా అట్లా కాకుండా చూడడానికి ఫిల్టర్ డివైజెస్ అని వచ్చినాయి. ఈ మధ్య దాని గురించి కూడా అధ్యయనం జరిగింది. చేసినా చేయకపోయినా, ఫిల్టర్ పెట్టినా పెట్టకపోయినా స్ట్రోక్ అంటే పారాలిసిస్ రావడంలో పెద్దగా డిఫరెన్స్ లేదని అధ్యయనంలో వచ్చింది కనుక కొందరికి చేస్తాం, కొందరు చేయము. కానీ బై అండ్ లార్జ్ అయితే చేయగలిగితే, అఫోర్డ్ చేయగలిగితే అది మన ఫిల్టర్ ప్రక్రియ పెట్టుకొని టవర్ వాల్ చేసుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. సార్ పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అబౌవ్ 60 ఏజ్ అని. మరి ఆ ఏజ్లో వాళ్ళకి హెల్త్ అనేది సపోర్ట్ చేస్తుందా? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా? అదే దాంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఆ ఏజ్ వాళ్ళనే బీపీ ఖరాబ్ ఉంటుంది, ఆ ఏజ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏజ్ వాళ్ళకి షుగర్ ఉంటుంది కనుక ఏ చేద్దామన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చిన వరప్రదానమే ఈ టవర్ ప్రక్రియ. వాళ్ళకి బీపీ ఉండని, షుగర్ ఉండని, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండండి, నో ప్రాబ్లం. వాళ్ళందరికీ కూడా మనం వాల్వ్ నారోయింగ్ ఉంటే చాలు టవర్ ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సార్ ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి ఎన్ని డేస్లో రావచ్చు? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టవర్ ప్రొసీజర్. మనం చేసిన తర్వాత ఇమీడియట్గా 48 to 72 అవర్స్నే రోగి నిజంగానే వాకింగ్ చేయాలని నడవాలంటే మాత్రం డెఫినెట్గా చేయగలుగుతారు. జనరల్గా ఏంటంటే మన ఆఫీస్లో వాళ్ళకి లీవ్ ఇస్తే 1 month లీవ్ తీసుకొని వెళ్ళమంటాం. కానీ బై అండ్ లార్జ్ రోగి చేసిన 2-3 రోజులనే మనం యాక్టివ్గా ఉండగలి అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇంకా ఎన్నిసార్లు స్నానాలు చేయాలి, ఎన్నిసార్లు డ్రెస్సులు మార్చాలన్నట్టుగా బేసికలీ పరిస్థితి మనిషి ఎట్లా అలవాట్లు ఉంటాయో అవన్నీ కూడా నిర్భయంగా చేసుకోవచ్చు. కటింగ్ ఉండదు, ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉండదు, ఏ విధంగా రిస్క్ ఉండదు. కానీ మన దైనందిక జీవనంలో హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలంటే డైట్లో నియమాలు పాటించడము, ఎక్కువ స్వీట్లు మసాలాలు తినకపోవడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ వాల్వ్ డిజనరేషన్లు కూడా తక్కువగా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం చేసుకోకపోతే కనుక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాల్వ్లో లీక్ రావడం కానీ, నారోయింగ్ రావడం కానీ ఉండొచ్చు కనుక మధ్యాహ్నంలో తెలిసింది. అప్పుడు మనం దాంట్లోనే మళ్ళీ టవర్ వాల్వ్ ప్రక్రియ చేయొచ్చు. లేదంటే అంతకు ముందు సార్లు సర్జరీ చేసినప్పుడు సర్జికల్ వాల్వ్లో కూడా మనం టవర్ ప్రక్రియ చేయొచ్చు. సో కనుక ఏ రోగికి ఏ విధమైన వాల్వ్ అమర్చాలి, సర్జరీనా టవర్ అనేది కన్సర్న్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ డిసైడ్ చేయాలి. ఇక ఫాలోఅప్లో ఏంటంటే దీనికి పెద్దగా అసిట్రోమా లాంటి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు సర్జరీ చేసి వాల్వ్ మార్చితే ఏంటంటే అసిట్రోమ్ అనే మందులు తీసుకోవాలి, దాని పీటీఆర్ఆర్ మానిటరింగ్ రెగ్యులర్గా చేయాలా, అదంతా ఊర్లలో ఉండకపోతుండే. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ బయోప్రాస్థెటిక్ వాల్వ్స్లో మెటీరియల్స్ పెడితే వాళ్ళకి పెద్ద ట్యాబ్లెట్స్ ఏముండదు, జస్ట్ ఒక అకోస్పిన్ 75 ట్యాబ్లెట్స్, ఒక కొలెస్ట్రాల్ తగ్గించే మాత్రలు వేస్తే సరిపోతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అయింది అంటే వాళ్ళు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుందా సార్? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఆగిపోవడం, చనిపోవడం కాదమ్మా. ఏదైనా ఏంటంటే ఎవరు చేయాల్సిన పని సరిగ్గా చేయలేకపోయినప్పుడు వాడు ఫెయిల్ అయ్యింది అంటాం. ఒక అబ్బాయి క్లాస్లో ఎగ్జామ్ పాస్ కాకపోతే వాడు ఫెయిల్ అయ్యింది అంటాం. అలానే మనము హార్ట్ చేయాల్సిన పంపింగ్ ఫంక్షన్, హార్ట్ చేయాల్సిన పనిని చేయలేకపోయినప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతుందని మనం మెడికల్ పరిభాషలో అంటాం. దానికి ఇప్పుడు హార్ట్ మామూలుగా ఏంటంటే అందరికీ తెలుసు, ఇక్కడ ఎడమ దిక్కు ఛాతీలో ఉంటుంది, అది కాంట్రాక్ట్ అయినప్పుడు సిస్టోల్ అంటాం, అప్పుడు బ్లడ్ అంతా అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు డయాస్టోల్ అంటాం, మళ్ళీ కాళ్ళ నుంచి అన్నింటి నుంచి దాటికి వస్తుంది. ఈ ప్రక్రియ హార్ట్ పంపింగ్ సరిగ్గా చేయలేకపోయినప్పుడు అప్పుడు బ్లడ్ సప్లై అన్ని హార్ట్ ప్రొడక్షన్కు తగ్గుతుంది. లేదంటే అదే విధంగా పంపింగ్ చేయాలంటే ఎక్కువ రక్తం దానికి అవసరం వస్తుంది. సో అక్కడ ఈ పంపింగ్ తక్కువ అయినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళిపోవాల్సిన రక్తం వెళ్ళిపోకుండా హార్ట్ లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్లోనే ఎక్కువ ప్రెషర్ వచ్చేసి, లంగ్స్లో కూడా ప్రెషర్ వచ్చేసి లంగ్ కంజెషన్తోనే ఆయాసం వస్తుంది. ఈ ఏదైతే హార్ట్ పంపింగ్ ఫంక్షన్ చేయలేకపోయినప్పుడు దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీంట్లో మళ్ళీ వేరే రకాలు ఉన్నాయి. పంపింగ్ తక్కువ అయిన దాన్ని హార్ట్ సిస్టాలిక్ ఫెయిల్యూర్ అని, సిస్టాలిక్ డిస్ఫంక్షన్ అని, ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. పంపింగ్ చేసేదాని ఫ్రాక్షన్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. లేదంటే హార్ట్ పంపింగ్ బాగానే ఉండి కూడా రోజు కొందరికి ఆయాసం వస్తుంటుంది, అప్పుడు రిలాక్సేషన్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అది హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని, ఆర్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని మనం సంభవిస్తాం. ఈ రెండింటి మధ్యలో ఉండేది హార్ట్ ఫెయిల్యూర్ విత్ మిడ్ రేంజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని. మన హార్ట్ పంపింగ్ అప్పుడు 30 నుంచి 50% మధ్యలో ఉంటుంది వాళ్ళకు. ఈ పరిభాషలో, దాన్ని మెడికల్ పరిభాషలో ఈ విధంగా హార్ట్ ఫెయిల్యూర్ అని మనం సంబోధిస్తున్నాం. దానికి కారణాలు ఏంటి అని చూసినట్టయితే హార్ట్లో పైన మీద ఉండే పొర పెరికార్డియం అంటాం, హార్ట్ లోపల మధ్యలో ఉండేదాన్ని కండరాన్ని మైకార్డియం అంటాం, లోపల ఉండేదాన్ని ఎండోకార్డియము, దాని లోపల వాల్వ్స్ ఉంటాయి. ఇందులో ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా హార్ట్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ మీద రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాల్లో బ్లాక్ వచ్చినప్పుడు
హార్ట్ అటాక్ వచ్చింది అంటాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ కండరం దెబ్బతిని ఆల్మోస్ట్ అక్కడ దెబ్బతిని స్కార్ అయిపోయి బర్రలాగా అయిపోయినప్పుడు పంపింగ్ తగ్గిపోతుంటుంది. అలా జరిగినప్పుడు దాన్ని ఇస్కిమిక్ కార్డియోపతి అంటాం. అలా జరిగిన ప్రక్రియలో పంపింగ్ తగ్గుతుంది. అదే కాకుండా హార్ట్ లోపల వాల్వ్స్లో కవాటాల్లో నారింగ్ వచ్చేసరికి తెలుసుకోకపోయినా పంపింగ్ అడ్డంగా పడి హార్ట్ పంపింగ్ వీక్ అవుతుంది. అలా కాకుండా బీపీ వల్ల ఉన్న షుగర్ వల్ల కండరం ఎఫెక్ట్ అయినా పంపింగ్ తక్కువగా ఉంటుంది. వీటన్నిటికి కూడా హైపర్ టెన్షన్ వల్ల వస్తే హైపర్ టెన్షన్ ఇండ్యూస్ హార్ట్ ఫెయిల్యూర్ అని, డయాబెటీస్ వల్ల వస్తే డయాబెటిక్ కార్డియోపతి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అని మనం సంబోధిస్తుంటాం. ఎందువల్ల ఈ హార్ట్ ఫెయిల్ అవుతుంది అని మనం గమనించడం చాలా అవసరం. ఎందుకంటే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సార్ ఎక్కువగా ఎవరికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే జనరల్గా అయితే యంగ్ వాళ్ళల్లో చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. అలా కాకుండా ఎల్డర్లీ వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తగ్గుతుంది. అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా హార్ట్ కవాటల్లో కాల్షియం చేరుకపోయి సరిగ్గా తెరుచుకోపోయినప్పుడు కూడా అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అది కూడా కాకుండా వెరీ రేర్లీ ఇడియోపాథిక్ కార్డియోపతిస్ అని ఏమాత్రం రీజన్ లేకుండా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు కార్డియోపతిస్ వల్ల కూడా తగ్గుతుంది. అలా కాకుండా కొందరికి ఏదైనా పర్టికులర్ హార్ట్కి మయోకార్డియం కండరానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఈ మధ్య కోవిడ్ అని వినుంటారు మీరు, అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా పంపింగ్ తగ్గి మయోకార్డైటిస్తోని హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అలా రకరకాల కారణాల వల్ల హార్ట్స్ ఫెయిల్ కావచ్చు. కానీ బై అండ్ లార్జ్ ఏమిటంటే అంత భయపడాల్సిన పని లేదు. ఏదైతే కారణం ఉందో ఆ కారణాన్ని తొలగించేస్తే మళ్ళీ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అయ్యి పంపింగ్ నార్మల్గా అయ్యడానికి అవకాశం ఉంది. ఇదన్నీ ఏం కారణం లేకుండా కేవలము హార్ట్ ఫెయిల్యూర్ జరిగి కండరం తక్కువ ప్రాబ్లం వల్ల తగ్గినప్పుడు పంపింగ్ తగ్గినా నార్మల్ ఉన్నా వాటన్నిటి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి సిగ్నిఫికెంట్గా మంచి చేసేదానికి. దాని గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ అంటాం. దీనివల్ల మనకు హార్ట్కు సంబంధించిన 4-5 మాత్రలు కరెక్ట్గా వేసుకుంటే ఈ పంపింగ్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయిపోయి ఆయాసం తగ్గి దాంట్లో సంభవించే మరణాలు కూడా సిగ్నిఫికెంట్గా తగ్గడానికి సైన్స్ టెక్నాలజీ మనకు అవకాశాన్ని ఇచ్చింది. ఓకే సార్, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఇందులో? అంటే ఎవరెవరికి సూటబుల్ అవుతుంది? ఇందులో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా పేషెంట్స్లో? అంటే హార్ట్ ఫెయిల్యూర్ జనరల్గా ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ చిన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ జరిగిన, హార్ట్ లోపల కవాటల్లో నారింగ్ ఉన్న హార్ట్ ఫెయిల్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ అయినప్పుడే కనుక ఇనీషియల్గా ఆయాసం తగ్గించడానికి డయూరిటిక్స్ అని, లాసిక్స్ అని ఇంజెక్షన్ నరంలో ఇస్తుంటాం. అలానే కాకుండా ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ పంపింగ్ ఇంప్రూవ్ చేసడానికి సక్యుబిటల్ వల్సాటర్ అని, బీటా బ్లాకర్ అని, దానికి సంబంధించిన మినరలోకార్టికల్ రిసెప్టర్స్ అంటే కదా ఆ మందులు అన్ని ఇస్తే అంటే మన హార్ట్ పంపింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, సిమ్టమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అని అధ్యయనంలో వచ్చింది. కాకపోతే ఏంటంటే చాలామంది చాలా టైం తీసుకుంటారు, లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ వల్ల లాస్ అనుకుని ట్యాబ్లెట్స్ వాడరు, దానివల్ల ఇంకా నష్టం ఉంటుంది హార్ట్కు. అది ఈ మందులే ఇందాక చెప్పినవి కాకుండా ఇంకా హార్ట్ వాల్వ్స్లో నారింగ్ ఉన్నప్పుడు మందులే కాకుండా ఈ మధ్య టావర్ లాంటి ప్రక్రియలు చేసి వాల్వ్ నారింగ్ తొలగించినప్పుడు టోటల్గా ప్రెషర్ నార్మల్ అయిపోయి హార్ట్ పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి సైన్స్ అనేది, నేచర్ అనేది, టెక్నాలజీ మనకు అవకాశాన్ని ఇచ్చింది. సో ఏ కారణం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనేది కన్సర్న్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాల్వ్స్ నారింగ్ వస్తే మాత్రం దాని టావర్ ప్రక్రియ ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ని ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే సార్, బీపీ షుగర్ ఏ రిలేటెడ్ వచ్చిందో అలా ట్రీట్మెంట్ అన్నారు. ఒకవేళ జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్ ఇది? అది కొందరికి పుట్టుకతోనే హార్ట్ పంపింగ్ వీక్గా ఉంటుంది, దాన్ని కంజెంటల్ కార్డియోపతిస్ అంటాం. అలానే కాకుండా గర్భంలో ఉన్నప్పుడు షుగర్ రావడము కొందరికి, ఇంకా హైపర్టెన్సివ్ సిండ్రోమ్స్ అట్లాంటి వాళ్ళకు కూడా కొందరికి కండరాల నారింగ్ ఉన్న లేకపోతే పంపింగ్ ఎఫెక్ట్ అయ్యి కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంటుంది. సార్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ హార్ట్ ఫెయిల్యూర్ డిసీజెస్లో ఏమైనా ఉన్నాయా? అంటే అడ్వాన్స్ అంటే మనం అనుకున్నట్టయితే కనుక మందులు ఇందాక చెప్పినవి కాకుండా ఇంపెల్లర్ డివైస్ అని సపోర్టింగ్ డివైజెస్ వితౌట్ ఆపరేషన్ విధానం చేయడానికి వచ్చింది. కానీ చెస్ట్ కట్ చేసి ఆ మొత్తం హార్టే చెడిపోయినప్పుడు దాన్ని మార్చే దాని ప్రక్రియనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు చాలా రేర్గా జరుగుతుండే, కానీ ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవేర్నెస్ పెరిగి డోనర్స్ పెరిగినారు కనుక ఆ చనిపోయిన రోగి గుండె తీసుకొని ఏదైతే చెడిపోయిన గుండె ఉందో అక్కడ అమర్చడానికి దాన్ని కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఈ చేయడం వల్ల ఇమీడియట్గా రిజెక్షన్ లేకుండా స్టిరాయిడ్స్ లాంటి మందులు ఇస్తాం. కాకపోతే తర్వాత అయినా నియమాలు పాటించుకొని మళ్ళీ జబ్బు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ సర్జరీ కాదండి. కేవలము బైపాస్ సర్జరీ కంటే వాల్వ్ సర్జరీ కంటే ఈజీ. ఎందుకంటే పర్టికులర్ వాల్వ్నే కోవాల్సిన అవసరం లేకుండా అది ఇమీడియట్గా ఇన్సిషన్ ఇచ్చి హార్ట్నే మారుస్తారు కనుక హార్ట్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ట్రాన్స్ప్లాంట్ విధానం ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టిన హార్ట్ రిజెక్ట్ కాకుండా ఇమ్యూనోథెరపీ అని డాక్టర్ ఫాలోఅప్లో మందులు తీసుకోవాలి. కొన్నాళ్ళు
హార్ట్ ఫెయిల్యూర్ తీసుకోవాల్సిన మందులు కూడా తీసుకుంటే సిగ్నిఫికెంట్గా తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఉన్నాము. మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఎవరైనా కానీ ఈ హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్కి సంబంధించిన డిసీజ్ని లాంగ్ టర్మ్ ప్రొకాస్టినేట్ చేయకుండా త్వరగా కన్సల్ట్ అయ్యి డాక్టర్ని వాళ్ళ సజెషన్ తీసుకొని త్వరగా మీ ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ మీకు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ ద్వారా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.